హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది లాస్ట్ లాగ్ కంటిన్యూషన్ అండి. 3 డేస్ వ్లాగ్ కలిపి దీంట్లో పెడుతున్నాను. జూన్ 13th, 14th, 15th అనమాట. ఇక్కడ ఖుషి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్ అంతా కంప్లీట్ అయిపోయినాక ఇక్కడ పేపర్ నెయిల్స్ చేస్తుంది. అది నాకు పెడుతుందంట. నువ్వు కూర్చో అమ్మా, నేను నీకు నెయిల్స్ ప్రిపేర్ చేసి పెడతాను అని చెప్పి పేపర్ని కట్ చేసి, వైట్ పేపర్ని దానికి కలర్స్ వేసి ఇక్కడ నాకు నెయిల్స్ అయితే పెడుతుంది. అలాంటి పనులు అప్పుడప్పుడు చేస్తుంటుంది. నేను కొంతసేపు తనతో కూర్చోవాలన్నమాట. ఇక్కడ వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాడు మోహన. ఖుషి వాళ్ళకైతే స్కూల్ ఓపెన్ అయిపోయిందనమాట జూన్ 12 నుంచి. ఉజ్వల్కి కూడా ఫుల్ డేనే. అందుకని వీళ్ళకి లంచ్ బాక్స్ చేయాలి కాబట్టి వెజిటేబుల్స్ తెమ్మంటే అవి తీసుకొని వచ్చారు. దాని తర్వాత కొన్ని స్టిచ్ చేయాల్సిన బట్టలు పెండింగ్ ఉన్నాయండి. కుట్లు ఊడిపోయింటాయి కదా, అవన్నీ స్టిచ్చెస్ వేయాలి అనేసి అని పక్కన పెట్టేశాను. చాలా రోజుల నుంచి అస్సలు కుదరలేదు కుట్టడం కోసం. ఇలా కాదని చెప్పి ఆ రోజు అన్నీ కూర్చొని స్టిచ్ చేస్తున్నాను మొత్తము. అలా గడిచింది ఆ డే. తర్వాత నెక్స్ట్ డే అనమాట ఇది. ఇప్పుడు మేము బయట వెళ్తున్నాము. అరౌండ్ టైం వచ్చి 3 అలా అవుతుంది. ఆఫ్టర్నూన్ నుంచి పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకొని వచ్చేసాము. బయట వెళ్ళాలి అనేసి అని. మీకు టైటిల్ చూసుంటే అర్థమైపోయి ఉంటుంది. ఫంక్షన్కి వెళ్తున్నామండి. అందుకనేసి అని పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసాము ఆఫ్టర్నూన్ నుంచి అనమాట. ఏం ఫంక్షన్ అంటే శ్రీమంతం అండి. మోహన వాళ్ళ చెల్లి అనమాట. తను చిన్నాన్న కూతురు. తనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీకి 9th మంత్లో శ్రీమంతం చేస్తున్నారు. అందుకనేసి అని అక్కడికి వెళ్తున్నాము. తన మ్యారేజ్కి కూడా మేము వెళ్ళలేకపోయినాము. శ్రీమంతం కన్నా వెళ్దాము అనేసి అని అందరం వెళ్తున్నాం అనమాట. అదేంటో అండి, జూన్ స్టార్టింగ్ నుంచి మాకు ఎండింగ్ వరకు అన్నీ ఫంక్షన్సే అనమాట. తిరగనే సరిపోయింది. మా వర్క్స్ మీద బయట వెళ్ళడం సరిపోయింది. ఇలా ఫంక్షన్స్ గురించి బయట వెళ్ళడం సరిపోయింది. వ్లాగ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మీకు ఫంక్షన్ వ్లాగ్సే వచ్చాయన్నమాట. నెక్స్ట్ కూడా అదే వస్తుంది. కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఫైనల్లీ మేమైతే వెంకటగిరికి అయితే వచ్చామన్నమాట. వెంకటగిరి దగ్గర ఆగాము. యాక్చువల్గా మోహన వాళ్ళ చిన్నాన్న ఊరు వెంకటగిరి అనమాట. కానీ ఈ అమ్మాయి వాళ్ళు కలవాయిలో ఉంటారు. అక్కడికి వెళ్ళాలి. అక్కడి నుంచి ఒక 1 hour జర్నీ ఉంటుంది. అందుకనేసి అని వెళ్ళే దారిలో వాటర్ బాటిల్ కోసం ఆగి దాంతోపాటు కొన్ని స్నాక్స్ అయితే కూడా తీసుకున్నాం అనమాట. జర్నీలో స్నాక్స్ తింటా పోవడం ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమే, నాకు కూడా ఇష్టమే అనమాట. అందుకనేసి అని కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చూసారా, ఉజ్వల్ అయితే పడుకునేసాడు. మేమైతే మోహన తెచ్చిన స్నాక్స్ తింటూ సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ చూసారా, రాజంపేట పెంచిల్ కోన. ఇవి దాటుకొని మేము ఆ ఊరికి పోవాలన్నమాట, కల్వాయికి. వచ్చే దారిలోనే పెంచిల్ కోన అనమాట. చూసారా, ఇదే లక్ష్మీ నరసింహస్వామి ఉంటారండి, చాలా ఫేమస్. రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్దాము అని అనుకుంటున్నాము. చూస్తూ ఉండండి, వెళ్ళామో లేదో మీకే తెలుస్తుంది. ఫైనలీ కలవాయికి అయితే వచ్చేసాము. ఇదే అనమాట కళ్యాణ్ వాళ్ళ ఇల్లు. కొత్తగా ఇక్కడ స్థలం తీసి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి. ఒక 3-4 years అవుతుంది. కళ్యాణ్ వాళ్ళ అక్కకే అనమాట శ్రీమంతము. ఇక్కడ చూసారా, కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ చూసి మా జున్నోడు చూడండి ఏమి ఎగురుతా వెళ్ళినాడో. ఇదే అనమాట కళ్యాణ్ వాళ్ళ హౌస్. మేము వచ్చి రాగానే మా అత్త అయితే టీ పెట్టిచ్చేసింది. ఫస్ట్ అక్కడ ప్లేట్ పట్టుకొని చూడండి, ఆంటీనే అనమాట, కళ్యాణ్ వాళ్ళ మమ్మీ. కళ్యాణ్కి ఫాదర్ లేరండి, చిన్నప్పుడే చనిపోయినారు. ఆంటీనే వీళ్ళని కష్టపడి చదివించి ఈ పొజిషన్కి తీసుకొచ్చింది. ఇక్కడ లోపలికి రాగానే చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. నేనైతే ఫస్ట్ టైం అనమాట కల్వాయికి రావడం. మేము వెంకటగిరికి వెళ్ళే వాళ్ళము, కళ్యాణ్ వాళ్ళ ఇల్లు అక్కడ కూడా ఉందన్నమాట. కానీ కల్వాయికి అయితే ఎప్పుడు రాలేదు, దూరం అని. ఫస్ట్ టైం అనమాట రావడం నేను. ఇక్కడ చెట్లు అవి చూసి భలే అనిపించింది నాకు. ఆంటీ చెట్లను భలే పెంచుతుంది. అన్ని చెట్లు ఉన్నాయన్నమాట, పూల చెట్లు ఇంటి చుట్టూ. ఇక్కడ చూసారా, జామ చెట్టు. నెక్స్ట్ నాకు పేర్లు కొన్ని తెలియవు, అవి కూడా ఉన్నాయి డిఫరెంట్గా. సన్నజాజుల చెట్టు, మొల్లల చెట్టు అన్నీ ఉన్నాయన్నమాట. అందుకే అవి ముచ్చటేసి అలా వీడియో తీసుకున్నాను. ఓపెన్ ప్లేస్ ఫుల్ ఉందన్నమాట బయట అయితే. చాలా బాగుంది. ఉజ్వల్కి చెప్పక్కర్లేదు కదండి, వాడికి ఇంకా చెట్ల పిచ్చి ఎక్కువ అనమాట. అవి చూడమ్మా ఇవి చూడమ్మా అని అంటున్నాడు. అలా వీడియో తీసుకున్నాము. ఇక్కడ వాళ్ళ అవ్వను అడుగుతా అన్నాడు, ఈ చెట్టు కావాలవ్వ, అదేంది ఇదేందని. పోయేటప్పుడు తీసుకొని వెళ్దును నాన్న అని చెప్తా అంది. ఇప్పుడు నేను మోహన అయితే బజార్కి వచ్చాము. ఖుషి ఉజ్వల్ అక్కడే ఉన్నారు ఆడుకుంటూ ఇంటి దగ్గరే. బజార్కి ఎందుకంటే శారీ తీసుకుందాము సిరికి అనేసి అని ఇక్కడికి వచ్చాము. మేము వచ్చేటప్పుడు టైం లేదండి తీసుకురావడానికి, అందుకనేసి అని ఇక్కడే తీసుకుందాము అనేసి వచ్చాము. ఇక్కడ కొన్ని మోడల్స్ అయితే చూపించారు, నాకు పెద్దగా నచ్చలేదు. నెక్స్ట్ ఇంకేమన్నా ఉంటే చూపించండి అని చెప్పాము. ఫైనల్గా ఒక శారీ అయితే చూపించారు. నిజంగా అండి
సూపర్గా ఉంది. శారీ అయితే మీకు కూడా చూపిస్తాను చూడండి. చాలా బాగా నచ్చింది. ఇదే అనమాట ఆ శారీ. బ్లౌజ్ ఆ విధంగా వస్తుందన్నమాట. శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా శారీ తీసుకున్నాను. ఇంకా శారీతో పాటు పూలు, గాజులు, స్వీట్స్ అన్నీ తీసుకోవాలి కదండీ! ఇంకా నేను, మోహన ఇంకా అవి తీసుకుందాము అనేసని ఇంకా వెళ్తున్నాము. చాలా చిన్న ఊరండి. చాలా బాగుందనమాట. కానీ ముచ్చటగా ఊరైతే. ఇంకా స్వీట్స్ కోసం బేకరీ దగ్గరికొచ్చాము. ఇంకా స్వీట్స్ అన్నీ తీసుకొనేసి మేము రిటర్న్ వచ్చేసరికి ఫంక్షన్‌కి అన్నీ సర్ది పెట్టేశారనమాట ఆంటీ వాళ్ళు. ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నలుగు పెడతాను చూడండి. ఈమె మోహనాకి మేనత్త అవుతుందనమాట. ఇంకిక్కడ గ్రీన్ శారీ కట్టుకొని చూడండి. ఆమె ఒక చిన్నాన్న వైఫ్ అనమాట మోహనాకి. అలాగే ఆడ బ్లూ శారీ కట్టుకొని కూర్చొని చూడండి. ఆమె ఇంకో చిన్నాన్న వైఫ్ అనమాట. మోహన వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ అండి. అందరూ ఒక ఫ్రేమ్‌లో సరిపోరు. వీలైనప్పుడు ఒకసారి అందరిని ఒక ఫ్రేమ్‌లో చూపిస్తాను మీకు. ఇంక ఈ అమ్మాయి వచ్చి స్వర్ణ అండి. నాకు తోడికోడలనమాట. మోహనాకి తమ్ముడు భార్య తను. అంటే మోహనాకి పెదనాన్న కోడలు తను. వీడియో తీస్తుంటే నవ్వుతుంది. ఇంక ఈమొచ్చి మోహనాకి మేనత్తని చెప్పాను కదండీ! ఆమనమాట ఆమె. ఇంకిక్కడ శారీ ఇస్తుంది చూడండి గ్రీన్ కలర్ అమ్మాయి. ఆ అమ్మాయి వచ్చి మోహనాకి చెల్లెలు, చిన్నాన్న కూతురు. ఇంకిలా చాలామంది ఉన్నారండి. అందరిని కవర్ చేసి చూపియాలంటే కష్టం అనమాట. ఒకరు మిస్ అయిపోతారు, ఒకరు ఉంటారు. ఈసారి ఎలాగైనా ఒక ఫ్రేమ్‌లో అందరిని చూపిస్తాను. ఇంకిక్కడ ఖుషి అయితే స్వీట్ పెట్టి ఫోటో తీసుకుంటుంది వాళ్ళ అత్త దగ్గర. ఇంకా కళ్యాణ్ టర్న్ అనమాట. కళ్యాణ్ ఇంకా వాళ్ళ అక్కకి విషెస్ అయితే చెప్తా ఉన్నాడు. ఇంకిప్పుడు డిన్నర్ టైం అనమాట. ఒక పక్క నలుగు పెట్టేవాళ్ళు పెడుతూ ఉంటే డిన్నర్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇక్కడ చూసారా ఖుషి వడ్డిస్తుంది. ఖుషి పక్కనుండే అబ్బాయి భాను అనమాట. మోహనాకి అన్న కొడుకు తను. ఇంకా రెసిపీస్ విషయానికొస్తే చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇంట్లోనే ప్రిపేర్ చేశారనమాట మొత్తము. ఇంకా నేను, మోహన, ఉజ్వల్ అందరం పెట్టుకొని తినేసాము. మల్లిక ఆంటీ రెసిపీస్ అయితే సూపర్‌గా చేసింది. ఇంకా ఫైనల్లీ ఫంక్షన్ అయితే అయిపోయింది. ఇంకా కాసేపు అందరం కూర్చొని చిట్ చాట్ టైం అనమాట. యాక్చువల్‌గా వద్దు మార్నింగ్ వెళ్ళండి అనేసని డిస్కషన్ అక్కడ. కానీ మేము వద్దులే వెళ్ళిపోతాము. ఒక 1½ అవరే కదా అనేసని మోహన అనమాట. ఖుషి వాళ్ళకైతే రావాలని లేదు. ఇక్కడే ఉండాలి అని ఉంది. అదే అడుగుతుంది. ఇంకా మార్నింగ్ అయితే స్కూల్ ఉందనమాట ఉజ్వల్‌కి. సండే అయినా కూడా స్కూల్ ఉంది. 10th కాబట్టి వద్దులే అని చెప్పాము. అక్కడ చూసారు ఎదురుగా స్పెట్స్ వేసుకున్నాను. ఆయనే అనమాట మోహనాకి పెద్దనాన్న. ఇంకిప్పుడు సెండ్ ఆఫ్ టైం అనమాట. ఇంక వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా వర్షం ఎక్కువయ్యే లోపల బయలుదేరేద్దాము అనేసని ఫాస్ట్‌గా అయితే బయలుదేరేసాము. పాపము ఉజ్వల్‌కి, ఖుషికి అయితే ఉండాలనే ఉనింది. ఇంకా మేమే బలవంతంగా తీసుకొని వచ్చేసాము. ఇంకా స్కూల్ కదా బాగోదు. 10థ్‌లో సిలబస్ వాళ్ళకి ఫాస్ట్‌గా చెప్పేస్తారండి ఉజ్వల్ వాళ్ళకి. 1 డే మిస్ అయినా 1 లెసన్ బ్యాక్‌లాగ్ అయిపోతుందనమాట. ఇంకా అందుకనేసని తీసుకొచ్చేస్తున్నాము. ఇంకా కొంచెం అలా స్టార్ట్ అయిందో లేదో జర్నీ ఫుల్లు వర్షం అనమాట. చూసారా పెంచుల కోనకి వెళ్దాము అని అనుకున్నాము. కుదిరితే తొందరగా బయలుదేరితే. మేము బయలుదేరేసరికి 10 అలా అయింది టైం అనమాట. ఇంక ఈ వర్షానికి ఎక్కడ వెళ్తాంలే అనేసని ఇంకా జర్నీ స్లోగా ఉంది. ఎందుకంటే అంత పెద్ద వర్షం అనమాట. పైగా మా జిన్నోడు కూడా ఉన్నాడు. ఇంక మా జిన్నోడిని ఎత్తుకొని ఇంకా అదంతా తిరగలేము మేము. ఇంక అందుకనేసని నెక్స్ట్ టైం వద్దాంలే అనేసని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము డైరెక్ట్‌గా. ఇంక ఈ వర్షంలో ఏమీ తోచక సాంగ్స్ పెట్టుకొని మాటలు చెప్పుకుంటూ జోక్స్ వేసుకుంటూ వస్తున్నామన్నమాట. ఇంక అవన్నీ వీడియో పెడదాం అనుకున్నాను వాయిస్ అంతా. కానీ ఇక్కడ సాంగ్స్ పోతుంది కాపీరైట్ వస్తుందేమో అనేసని ఇంక అవంతా పెట్టలేదు నేను. వాయిస్ ఓవర్ ఇస్తా ఉన్నాను. నిజంగా అండి ఫుల్ ఫన్ అనమాట మోహనాతో. ఆ వర్షంలో లైట్లు ఆపేస్తాడు, స్లో చేస్తాడు, వెనకాల ఎవరో వస్తున్నారంటాడు, చూడు ఎవరో ముందెళ్తున్నారు దెయ్యము అది ఇది అని భలే జోక్స్ వేస్తూ మమ్మల్ని నిద్రపోనీయకుండా తనకి బోర్ కొట్టకుండా జర్నీని అలా జోక్స్ వేసుకుంటూ వస్తున్నామన్నమాట. అన్నీ చేసిన ఖుషి అయితే పడుకునేసింది. మా జిన్నోడు చూసారా పడుకునేసాడనమాట. చల్లగా ఏసీ వచ్చే కాడే పడుకున్నాడు అది కూడా. ఫైనలీ వెంకటగిరికి అయితే వచ్చేసాము. వెంకటగిరికి వస్తే తిరుపతికి వచ్చినట్టే అనమాట. జస్ట్ 1 అవరే జర్నీ వెంకటగిరి నుంచి. ఇక్కడ చూసారా ఆర్చ్ కడతా ఉన్నారు చూడండి, అదే అనమాట వెంకటగిరికి ఎంట్రన్స్. అలా లోపలికి వెళ్తే వెంకటగిరికి వెళ్ళిపోవచ్చు. ఇన్ని రోజులు ఆర్చ్ లేదండి, ఇప్పుడు కొత్తగా వెంకటగిరికి ఆర్చ్ కడుతూ ఉన్నారు. ఇంకా లేట్ నైట్
నైట్ మీకు తెలిసిందే కదండి, మేము బయట వస్తే టీ తాగకుండా వెళ్ళము. పైగా వర్షం పడుతుంది, లేట్ నైట్ జర్నీ, టీ కోసం అయితే ఆగామన్నమాట. నిజంగా అండి, వేడి వేడిగా టీ తాగితే జర్నీలో ఆ ఫీలే వేరనమాట. కానీ ఇంట్లో మేము అంత ప్రిఫర్ అయితే చేయమండి టీ కోసము. బయట వస్తే మటుకు స్కిప్ చేయమన్నమాట. అదెందుకో తెలీదు. కానీ వీడియోలో చూసి మీరు మాకు టీ పిచ్చేమో అనుకుంటారు, కానీ బయట వస్తేనే తాగుతాను నేను టీ. ఇంట్లో అస్సలు అయితే టీ తాగము, పాలు కూడా తాగము, పెరుగే తింటామన్నమాట. జర్నీలో ఒక్కటి టీ అయితే ప్రిఫర్ చేస్తాము. ఎందుకంటే జర్నీలో హెడేక్ వచ్చేస్తుందండి నాకు టీ తాగకపోతే ఆ ఏసీకి. అందువల్ల టీ కంపల్సరీ తాగుతాను. ఇక్కడ చూసారా, ఆ మంచికి ఉజ్వల్ నీకు ఒకటి చెప్తాను చూడమ్మా అని చెప్పి చూపిస్తూ ఉన్నాడు. ఉల్టా రాస్తాడంట, అది నేను చూడాలంట. ఐ లవ్ యూ మమ్మీ అనేసి అని రాస్తూ ఉన్నాడు ఫన్నీగా. ఇంకా నేను లోపల కూర్చోన్నాను, తను బయట టీ తాగుతూ ఉంటే ఇలా చూపించాడు. అది నేను మిర్రర్ దించేశాను. ఏందమ్మా నువ్వు అని అంటున్నాడు. మళ్ళీ ఈ పక్కకు వచ్చి మళ్ళీ రాసి చూపిస్తానమ్మా అని అంటున్నాడు. వద్దులేనన్నా, నువ్వు చెప్పక్కర్లేదు, మమ్మీకి నువ్వు అంటే ఇష్టమేలే, నీకు మమ్మీ అంటే ఇష్టమేలే అని చెప్తా అన్నాను. అది నవ్వుతూ ఉన్నాడు. ఇంక అక్కడ టీ తాగేసి మా జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇంక ఇక్కడ మేము పుష్ప మూవీ అయితే పెట్టుకొని చూస్తూ వెళ్తున్నాం అనమాట. ఇంకా నిద్రపోకూడదు కదా జర్నీలో, ఇంకా మోహనాకు కూడా నిద్ర వస్తుంది మేము నిద్రపోతే అనేసి అని ఇంకా మూవీ పెట్టుకొని స్టార్ట్ అయిపోయినాము. వెంకటగిరి దగ్గర అయితే వర్షం ఆగిందండి మేము టీ తాగేటప్పుడు. ఇంకా తిరుపతి దగ్గరికి వచ్చేటప్పటికి వర్షం అయితే హెవీ అనమాట. చూస్తున్నారు కదా, భయంకరంగా పడుతుంది. ఈ లోపల ఖుషి అయితే లేచేసింది అనమాట నిద్ర. మీరే టీ తాగారా, నన్ను లేపుండొచ్చు కదా, నేను టీ తాగుతాను అని అక్కడ ఆర్గ్యుమెంట్ అనమాట. ఇక్కడ చూసారా, మా జిన్నోడు ఫుల్ డీప్ స్లీప్ అనమాట. ఆఫ్టర్నూన్ నుంచి జర్నీ వల్ల నిద్రే లేదు, సరిగ్గానే ఫుడ్ లేదు. ఇంట్లో ఎంతసేపు పాలు తాగి ఏసీ కింద పడుకొని అలవాటైపోయి బయట వస్తే భలే ఇబ్బంది పడిపోతుందండి. ఇప్పుడు కారు ఎక్కితే పడుకునింది, ఇంటి దగ్గర అయితే అస్సలు పడుకోలేదు, అరుస్తూనే ఉన్నింది పాపము. కారు ఎక్కడం ఫుల్ డీప్ స్లీప్ అనమాట. అదే అక్కడ మీకు చూపిస్తున్నాను. ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోతే చాలా రిలీఫ్గా ఉంటుంది, ప్రశాంతంగా అనమాట. జర్నీ చేస్తే భలే అనీజీగా ఉంటుందండి. ఈ మధ్య నాకు ఎందుకు అలా అనిపిస్తుంది. ఇక్కడ టైం చూసారా, 12:30 ఆ టైం అయిందనమాట మేము ఇంటికి వచ్చేసరికి. పాపం ఉజ్వల్ చూడండి, హోంవర్క్ ఇంకా ఇన్కంప్లీట్ ఉంది కాబట్టి ఇంక మార్నింగ్ ఎట్లా అయినా స్కూల్ ఉందనమాట. సండే అయినా కూడా తనకి స్కూల్ ఉంది. ఇంకా అందుకని హోంవర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటా ఉన్నాడు. కొంచెం కంప్లీట్ చేసేస్తానమ్మా, మళ్ళీ మార్నింగ్ లేసి కొంచెం రాస్తాను అని చెప్పాడు. సరేలే నాన్న అని చెప్పాను. ఇంకా అలా గడిచిందనమాట ఆ డే. ఎన్నున్నా వాడి స్టడీస్ అయితే నెగ్లెక్ట్ చేయడు, నాకు అది హ్యాపీ. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. యాజ్ యూజువల్ టిఫిన్ అయితే తినేసాము. ఇంకా లంచ్కి అయితే చికెన్ ఫ్రై, సంగటి, ఆకుకూర పప్పు అయితే చేసాము. ఇంకా ఉజ్వల్ స్కూల్కి వెళ్ళి కూడా వచ్చేసాడు. వచ్చిన తర్వాత నేను ఉజ్వల్ అయితే ఇంక ఇక్కడ గోరింటాకు కోసుకుందాము అనేసి అని ఇంక ఇక్కడికి వచ్చాము. ఇది మా అవ్వ వాళ్ళ ఇల్లే అండి. ఇంక అక్కడికి వచ్చి గోరింటాకు అయితే కోసుకుంటా అన్నాము. చాలా బాగుంటుంది ఇక్కడ, ఆకు అయితే బాగా పండుతుంది. ఇంకా తలకు పెట్టుకుందాము, చాలా రోజులైంది హెడ్కి పెట్టుకొని అనేసి అని గోరింటాకు అయితే తీసుకుంటా ఉన్నాను. మీరు ఎంతమందికి గోరింటాకు అంటే ఇష్టం ఉందో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి, ఆడపిల్ల అన్నాక గోరింటాకు అందరికీ ఇష్టమే కదా. గోరింటాకు అయితే తీసుకొచ్చేసాను ఇంటికి. దాన్ని క్లీన్ చేసి ఇలా పేస్ట్గా అయితే కూడా చేసేసి ఇంక ఇప్పుడు హెడ్కి కూడా పెట్టుకునేసాను. న్యాచురల్ రెమెడీ అండి ఇది. హెయిర్ ఫాల్కి కానీ, హెయిర్ కలరింగ్ కానీ, స్మూత్నెస్కి కానీ, డ్రైనెస్కి కానీ అన్నిటికీ భలే పనిచేస్తుంది. నేను ఎప్పుడు ఇలానే గోరింటాకు డైరెక్ట్గా పెట్టేసుకుంటాను. ఇంక ఇక్కడ ఖుషి ఎగ్ ఫ్రై అడిగింది, ఇంకా అదే చేస్తూ ఉన్నాను. ఇంకా అలాగే స్కిన్ కూడా ప్యాంపర్ చేసుకుందాము, హెయిరే కాదు అనేసని ఉప్తన్ ఇన్స్టెంట్ గ్లో పౌడర్ అనమాట, గుడ్ వైఫ్ది. ఇంకా అది తీసుకున్నాను నేను. దీన్ని రోజ్ వాటర్లో మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటే సాఫ్రాన్ ఉంది కాబట్టి ఇన్స్టెంట్ గ్లో వస్తుందండి. స్కిన్ కూడా స్మూత్గా ఉంటుంది. ఇంకా అలాగే నేను రెగ్యులర్గా యూస్ చేసే స్క్రబ్ అనమాట. టమాటోని కట్ చేసి దాంట్లో కొద్దిగా కాఫీ పౌడరు, షుగరు, పసుపు వేసుకొని స్క్రబ్ చేసుకుంటే ఫేస్ అయితే ఇన్స్టెంట్ గ్లో వస్తుందండి. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్నీ రిమూవ్ అవుతాయి. చూసారు కదా ఎంత గ్లో వచ్చిందో, వెంటనే మనకి తెలుస్తుందండి. మీరు అస్సలు నమ్మరు, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. నేను రెగ్యులర్గా యూస్ చేసే స్క్రబ్ అయితే ఇదే అనమాట. ఇంక ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటా ఉన్నాను. ఇది ఒక హాఫ్ అన్ అవర్ మనం పెట్టుకొని డ్రై అయిపోయిన తర్వాత స్నానం చేసేస్తే ఫేస్ అయితే చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ నా పనిలో నేనుంటే వీళ్ళు ఏం చేస్తున్నారని వచ్చి చూశాను. చికెన్తో బటర్ చికెన్ అయితే ఖుషి చేస్తుంది. పన్నీర్ బటర్ మసాలా అయితే ఉజ్వల్ చేస్తాడంట.
దానికి కావాల్సిన స్టఫ్ అంతా రెడీ చేసుకుంటా ఉన్నారు. ఉజ్వల్ ఖుషి అనమాట. దాంట్లో కొన్ని ఐటమ్స్ లేకపోతే ఇంకా వాళ్ళ డాడీని తీసుకొని వెళ్తున్నాడు. నాకు కొన్ని కావాలి డాడీ, నేను అది చేసుకొని తినాలి అనేసని ఇంక ఇప్పుడు షాప్కి అయితే వెళ్తున్నారు ఇద్దరు. ఇంక వాళ్ళు వచ్చే లోపల ఇంక నేనైతే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. చూసారా ఎంత బాగుందో, స్కిన్ అయితే ఇన్స్టెంట్ గ్లో వస్తుందండి. చాలా బాగుంటుంది. ఇంకా హెయిర్ కూడా చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది. వైట్ హెయిర్ ఏదన్నా ఉన్నా కూడా పోతుందండి. ఇంక ఇక్కడ నేనైతే పాయసం చేస్తూ ఉన్నాను. ఎందుకో పాయసం తినాలనిపించింది ఉజ్వల్కి నాకు. ఇంక అందుకనేసని పాయసం చేస్తున్నాను. అది కూడా పాలతో చేస్తున్నానండి, సగ్గుబియ్యం వేసి. చాలా బాగుంటుందన్నమాట. నేను పాయసం 2-3 టైప్స్గా చేస్తాను. అటుకులు వేసి కూడా చేస్తానన్నమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను సగ్గుబియ్యంతో పాలతో చేశానన్నమాట పాయసం. సూపర్గా వచ్చింది. ఇంక ఇక్కడ చూసారా, ఖుషి అయితే బటర్ చికెన్ చేస్తుంది. మీరు అస్సలు నమ్మరండి చెప్తే. నేనైతే 1% కూడా హెల్ప్ చేయలేదు. వాళ్ళే వీడియో చూసి యూట్యూబ్లో చేశారనమాట రెసిపీస్ అయితే. నన్నైతే హెల్పే అడగలేదు. వాళ్ళ ఇష్టంగా వాళ్ళే ఆనియన్స్ కట్ చేసుకోవడం, టమాటో కట్ చేసుకోవడం అన్నీ అనమాట. చికెన్ ఫ్రై మసాలా మొత్తం A to Z ఖుషిని ఉజ్వల్లే ప్రిపేర్ చేసుకున్నారు. ఫైనలీ చికెన్ బటర్ మసాలా అయితే రెడీ చేసేసిందండి ఖుషి. నిజంగా అండి టేస్ట్ అయితే ఆసమ్ అనమాట. నిజంగా ప్రామిస్గా చెప్తున్నాను, అసలు నమ్మలేదు నేను అంత బాగా చేస్తుందా అని. చాలా బాగా చేసింది. ఇంక ఇక్కడ ఉజ్వల్ అయితే చేస్తున్నాడు చూడండి, ఫోన్ ఎదురుగా పెట్టుకొని. నా హెల్ప్ అయితే వాళ్ళు తీసుకొనే లేదు. నువ్వు రావద్దమ్మా, మేమే చేసుకుంటాము అనేసని. ఉజ్వల్ అయితే పన్నీర్ బటర్ మసాలా అయితే చేశాడు. ఖుషి అయితే చికెన్ బటర్ మసాలా అయితే చేసిందండి. ఆసమ్గా చేశారనమాట కర్రీస్ అయితే ఇద్దరు. ఇదైతే పన్నీర్ కర్రీ. నిజంగా అండి సూపర్ అంటే సూపర్ అనమాట. టేస్ట్ అయితే ఇంత బాగా చేస్తారు అనేసని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మోహన అయితే ఆశ్చర్యం, వీళ్ళు ఎట్లా నేర్చుకున్నారు, ఎక్కడ చూసి నేర్చుకుంటున్నారు ఇవి అనేసని నన్ను అడిగాడు. ఇంకేముందబ్బా, యూట్యూబ్లో వీడియోలో చూసి నేర్చుకున్నారు అని చెప్పాను. ఇంకా దాని కాంబినేషన్ చపాతీ అయితే చేసుకున్నాము. ఇంక ఇక్కడ ఉజ్వల్ ప్లేట్లో పెట్టుకొచ్చి నాకు తినిపిస్తున్నాడు. ఇంక ఇక్కడ నేను ఫ్రెష్ అప్ అయ్యేసి డ్రెస్ వేసుకొని రెడీగా ఉన్నాను. ఎందుకనంటే మా ఫ్రెండ్స్ వస్తారనమాట. ఇంక వాళ్ళ ముందు నైటీ వేసుకొని ఏముంటామని డ్రెస్ వేసుకొని ఉన్నాను. ఇంకా దానికోసం ఉజ్వల్ పెట్టుకొని వచ్చి, అమ్మ చేశాను ఎలా ఉంది చెప్పు అని చెప్పి పెడతా ఉన్నాడు, తినిపిస్తూ ఉన్నాడు. నిజంగా అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. నా పిల్లలని చెప్పట్లేదండి, నిజంగానే చేశారు. అంత బాగుంది టేస్ట్ అయితే. నేను కూడా అంత బాగా చేయలేదు ఫస్ట్ టైము. వాళ్ళు ఫస్ట్ టైమే అటెంప్ట్ చేసిన దానికి సూపర్ అనమాట. ఇంకా అలా మేము డిన్నర్ చేస్తుంటే ఈ లోపల మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారనమాట. పావని అండి, నా జాతర వీడియోస్లో చూసుంటే మీకు తెలిసి ఉంటుంది. ఆ అమ్మాయి పావని అనమాట. వాళ్ళు తిరుపతికి వచ్చారు ఊరి నుంచి. తనది మ్యారేజ్ డే ఆ రోజు. ఇంకా షాపింగ్కి వచ్చారు. అలాగే ఇంక వెళ్తూ నన్ను కలిసేసి వెళ్దాము, స్వీట్స్ ఇచ్చేసి వెళ్దాము అనేసని వచ్చిందనమాట. ఇంకా తను చెల్లిల అమ్మాయి గ్రీన్ శారీ కట్టుకున్నాయి, వాళ్ళ బావగారు అనమాట. ఆ పక్క కూర్చోండి వాళ్ళు. ఇంకా పావని హస్బెండ్ మీకు తెలుసు కదండి, లాస్ట్ వీడియోస్లో చూపించాను. ఇక్కడ మేము వీడియోస్ తీసుకుంటూ ఉంటే పావని వాళ్ళ బావగారు పక్కన నవ్విస్తూ అన్నారు మమ్మల్ని జోక్స్ వేస్తూ. వాళ్ళు ఫోటోకి స్టిల్స్ ఇస్తుంటే ఇట్లా ఇవ్వండి అట్లా ఇవ్వండి, ఇంటర్వ్యూ చేయండి, ఏ ఛానల్ మీరు అనేసని. అది నవ్వలేక చచ్చిపోతున్నాము. ఈయనే అనమాట పావని వాళ్ళ బావగారు, చెక్ షర్ట్ చేసుకున్నారు కదా ఆయన. వీళ్ళు తోడు అల్లుళ్ళే కాదండి, బెస్ట్ ఫ్రెండ్స్ కూడా వీళ్ళిద్దరూ. మమ్మల్ని వీడియో తీయమ్మా అంటే అలా వీడియో తీశాను. నిజంగా అండి ఎంత జోక్స్ వేసి నవ్వుపించారంటే నవ్వలేకపోయినామన్నమాట. అక్కడ పావని వాళ్ళ ఆయన అయితే పడి నవ్వుతున్నారు ఆ అన్న జోక్స్ వేస్తూ ఉంటే. నిజంగానే నాకు కూడా నవ్వొస్తుంది వీడియో తీస్తూ ఉంటే. అది మీకు తెలియట్లేదు, నేను వీడియో తీస్తున్నాను కాబట్టి. ఇంకా గ్రీన్ కలర్ శారీ అమ్మాయి వాళ్ళ వైఫ్ అనమాట, పావనికి చెల్లెలు. ఇంకా వాళ్ళ పిల్లలు వీళ్ళు వచ్చారు. జస్ట్ కనిపించుకొని వెళ్దాము అనేసి వచ్చారు. డిన్నర్ కూడా ఏం చేయలేదు, ఒక 1/2 అవర్ ఉండి బయలుదేరేశారనమాట. నిజంగా అండి ఫుల్ ఫన్. ఆయనతో అయితే చాలా బాగా నవ్వుపించారు. ఫైనలీ వాళ్ళ ఇంటికైతే స్టార్ట్ అయిపోయినారు. ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక ఇక్కడ నేను గోరింటాకు అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదండి ఆఫ్టర్నూను. ఇంకా హెడ్కి పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఎత్తి పెట్టుకున్నాను, చేతులకి పెట్టుకోవాలని. అస్సలు మిస్ అవ్వను కదండి. ఇంకా అందుకనేసని చేతులకి కాళ్ళకి అప్లై అయితే చేసుకునేసాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఇలా గడిచిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.